హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండా టాక్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మన ఫెస్టివల్ ఇంకా ఈ రోజుతో కలుపుకొని ఇంకా 8 days మాత్రమే ఉంది. సో ఈ 8 daysలో ఇంకా ఒక 7 daysలో కలరింగ్ వర్క్ మొత్తం అయిపోయి మన గణేష్ మన పూజకు సిద్ధం అవుతాడు. అది ఎలా అవుతారు ఏంటి అనేది మన ఛానల్లో ఎప్పుడెప్పుడు లైవ్స్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా నిన్నటి నుంచి ఈ రోజు వరకు అప్డేట్స్ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చా, ఈరోజు సేమ్ కూడా ఆఫ్టర్నూనే వచ్చిన. అదే ఆఫ్టర్నూన్ అంటే 4కి అట్లా వచ్చిన. ఇప్పటి వరకు అప్డేట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది మీకు చూపిస్తానండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ మండపం కాకుండా లెఫ్ట్ సైడ్ మండపంలో మన యొక్క సముద్ర దేవుడికి లక్ష్మీమాత అనుకున్నాం ఇన్ని రోజులు. కాదంట, పద్మావతి అమ్మవారంట. అట్ ద సేమ్ టైం శ్రీనివాసుడంట. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్లు సాక్షాత్తు వాళ్ళు ఇక్కడ వెలిసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత బాగా అనిపిస్తుంది చూడండి మీరే. అది పెయింటింగ్ కూడా నీట్గా ఫినిష్ చేసుకుంటున్నారండి. కలరింగ్ అయితే అదిరిపోయింది. అసలు అంతా అయిపోయిన తర్వాత చూస్తే బిత్తరపోతారు మీరైతే. అంత బాగుందనమాట కలరింగ్. నేనైతే చూస్తుంటేనే మైమర్చిపోయినా. అంత బాగా మధ్యలో ఆభరణాల కలరింగ్ కూడా చాలా బాగున్నాయండి. సో చూడండి, ఇంకా లెట్స్ కంటిన్యూగా వాచ్ చేయండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర సాయం సంధ్య వేళలో కరెక్ట్గా సూర్యుడు అస్తమించే టైంకి చీకటి తొలి వెలుతురులో, అప్పుడే లైట్లు వేసిన వెలుతురులో మన గణనాథుడు శోభాయమానంగా ఎలా కనిపిస్తున్నారు, మన ప్రజలకి ఆశీర్వదిస్తున్నట్టు ఆశీర్వాద చేతులతోటి, ఏడు పడగల నీడతోటి మనందరికీ ఎంత శోభాయమానంగా కనిపిస్తున్నాడంటే చూడటానికి కన్నులకు 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత కనుల విందుగా ఉంది ఆయన యొక్క భారీ దేహము. ఇక్కడ వచ్చేసి ఇటు పక్క రైట్ సైడ్ మండపం దగ్గర ఇటు బలరాముడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ మండపం దగ్గర ఆ బలరాముడికి ఇంకా బలరాముడు కాదు, బాలరాముడికి ఇంకా కోటింగ్ అనేది వైట్ కోటింగ్ అనేది పెట్టారు. అసలు మామూలు రంగులు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇటుపక్క రైట్ సైడ్ కళ్యాణ మండపం దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు మనం రంగులు స్టార్ట్ అయినాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టార్ట్ అయినాయి. అవి చూపించే ముందు ఒకసారి మన గణనాథుడికి వర్షం పడిందంట నేను వచ్చే ముందు 1 గంట ముందు. అందుకనే కవర్స్ కప్పి ఉంచారు మన గణనాథుడిని. ఎవరు ఓపెన్ చేసి చూడటానికి వీలు లేకుండా. దూరం నుంచి మనం లైవ్ పెట్టుకుందాం అనుకునే టైంకి ఇట్లా క్లోజ్ ఉంది. తర్వాత నేను ఈ వీడియో ఎండింగ్ లోపు మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ విజువల్స్ మీరు డైరెక్ట్గా చూడాలంటే సో ఎండింగ్ వరకు చూడాల్సిందే, తప్పదండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టారు, కానీ వర్క్ అనేది లోపల నడుస్తూనే ఉంది. ఈలోపు ఇటుపక్క రైట్ సైడ్ మండపానికి లెఫ్ట్ సైడ్ మండపానికి దేవతలకి రంగులు వేస్తున్నారు. ఆ రంగుల వర్క్ ఎంతవరకు వచ్చిందనేది చూద్దాము. అండ్ వచ్చేసి ఇక్కడ దూరం నుంచి ఒకసారి చూడండి, వ్యూ అనేది ఎలా ఉందనేది చూస్తున్నారు మీరు. అదిగో కవర్ చూడండి, ఇప్పుడే తొలగిస్తున్నారు వాళ్ళు. చూడండి, కొంచెంగా తొలగిపోతుంది. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మీ ఇంటికి వచ్చి ఆయన ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ అష్టమి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి, పరద కొంచెంగా తొలుగుతూ ఉంది. ఇప్పుడే చూడండి, మన గణేశుడు రివీల్ అవుతాడు చివరికి. చూస్తున్నారా, ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది అక్కడ బాగా. చూడండి, ఇప్పుడిప్పుడే రివీల్ అవుతున్నాడు మన గణేషు. అటుపక్క చెట్టు ఇటుపక్క చెట్లు ఊగుతుంటే మధ్యలో మన గణనాథుని చూస్తుంటే అబ్బా, ఆ థ్రిల్లే వేరుంటుందండి. అసలు అక్కడికి వచ్చి అనుభవిస్తే కానీ తెలియదు అది. అసలు అటుపక్క చెట్లకి ఇటుపక్క చెట్లకి మధ్యలో గణనాథుడు, ఆ చెట్లు అలా ఊగుతుంటే అలా దేవుణ్ణి చూస్తూ ఉంటే ఎంత మబ్బులు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. ఆ మబ్బుల మధ్యలో మన చిన్ని గణనాథుడు కనిపిస్తున్నాడు. ఎంత బాగా ఉన్నాడో చూడండి అక్కడ. ఈరోజు బజ్జీ కొట్టు కూడా ఓపెన్ చేశారు, ఫుల్ రష్ ఉంది అక్కడ. అదిగో పరదా తొలగించారు, మన గణనాథుడు ఓపెన్ అయ్యాడు చూడండి. అదిగో తొలగించారు. మన గణనాథుడి ఫేస్ దగ్గర రంగులు వేస్తున్నారు. అదే కలరింగ్ కోటింగ్ వేస్తున్నారు. కరెక్ట్గా కిరీటం పైన కోటింగ్ వేస్తున్నారండి. మీకు కనిపిస్తలేదు, నాకు కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో గణేశుడు. సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉందాం. బాయ్.